అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా గోరక్ష మహాపాదయాత్రను తలపెట్టబోతున్నారు బాలకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నారు, దీని లక్ష్యం ఏంటి, ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఎవరెవరు పాల్గొంటున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాలకృష్ణ గారు, సో ప్రధానంగా ఇంత భారీ ఎత్తున పాదయాత్ర ఆ కొస నుంచి ఈ కొస వరకు చేపట్టాలనుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే? ముఖ్యంగా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే, భూరక్షణ, పర్యావరణ రక్షణ. సేవ్ కౌ సేవ్ ఎర్త్. ఈ భూమి బాగుంటేనే మనందరం బాగుంటాం. కాబట్టి ఈ భూమిని ఏ రకంగా కాపాడాలి? మీ అందరికీ తెలుసు, వాతావరణంలో ఏర్పడిన సమతుల్యత వల్ల ఈరోజు ఎన్నో కెలామిటీస్ వస్తున్నాయి, ఎన్నో రకాల విపత్తులు వస్తున్నాయి, వరదలు. అయితే ఈ భూమిని కాపాడబడాలంటే ప్రపంచంలో ఒకే ఒక సాధనం ఏంటంటే గోమూత్రం, గోమయం. సేవ్ కౌ సేవ్ అవర్ ఎర్త్ అంటే మన సాయిల్, ఈ మట్టి కాపాడబడాలంటే గోమూత్రం, గోమయం మాత్రమే శరణ్యం. అలాంటి గోవు అంతరించిపోతుంది. ఇలాంటి గోరక్షణ చెయ్యాలి, ఇలాంటి గోవులను కాపాడాలి. ఇలాంటి గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించినంటే జాతీయ హోదా వస్తుంది. ఈ ఆవుకు ఎక్కడా కూడా ఒక మతము, ఒక కులము, ఒక పార్టీ లేదండి. ఆవు బతికుంటే ఆవు అందరికీ అన్ని రకాల మతంతో సంబంధం లేకుండా అందరికీ అందిస్తుంది. అయితే ఈ భూమి బాగుంటేనే అన్ని మతాల వాళ్ళు బతుకుతారు. అందుకే గావు విశ్వస్య మాతరా, గోవు విశ్వానికి తల్లి అంటారు. ఎందుకంటే ఈ విశ్వంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. కాబట్టి ఈ మతానికి కాకుండా నేను సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేస్తున్నాను ఏంటంటే, రాబోయే తరం బతకాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా బతకాలంటే, ఈరోజు హార్మోన్ ఇన్బ్యాలెన్స్, 4-5 సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్ వస్తుంది. 8-10 సంవత్సరాల లోపల పిల్లలకు మెచ్యూర్ అవుతున్నారు. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా పుట్టగొడుగుల ఫర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి. ప్రతి ఇంట్లో కాలికో, అందరికీ పేరు లేని రోగాలు, చెప్పలేని రోగాలు, కాలుకో మందు, వేలుకో మందు, ఎందరూ కూడా ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారు. రోజుకు 24 గంటలు ఉంటే 24 గంటల్లో మనం చాలా తక్కువగా ఆరోగ్యంగా బతుకుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. దీనికి అన్నిటికీ ముఖ్యమైన కారణం మనం తింటున్న విషరహితమైన ఆహారం. ఈ విషరహితమైన ఆహారం పుట్టుకకు కారణం రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యవసాయంతో మనం తింటున్నాం. కాబట్టి అలాంటి విషయం మన పిల్లలకు ఇస్తున్నాం. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇది అందరూ మేల్కోవాలి. ఈరోజు పార్టీలతోని, కులాలతోని, మతాలతో సంబంధం లేకుండా ఈ భూరక్షణ జరగాలి. ఈ భూరక్షణ జరగాలంటే ఆవు మూత్రం, ఆవు పేడనే ఈ భూమిలో సూక్ష్మ పోషకాలను తీసుకొని వస్తుంది. అయితే ఈ భూమి పూర్తిగా బంజరుగా తయారైంది. మనం రామాయణ మహాకాల భారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి చేయాలని చెప్పి రైతులను ఒక ప్రేరేపణ కల్పించి ఈరోజు భూమిలో రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి పూర్తిగా సూక్ష్మ పోషకాలు లేకుండా బంజరుగా తయారైంది. మళ్ళీ భూమికి మహర్దశ రావాలంటే ఈ గోవు మాత్రమే దాన్ని బాగుపరచగలదు. మనకు తెలుసు, యజ్ఞయాగాది క్రతువులకైనా దేనికైనా గోవు అవసరం. అలాంటి గోవును రక్షించుకోవాలని చెప్పి ఈ పాదయాత్ర. ప్రధానంగా మొదటి పాయింట్, మీరు కాశ్మీర్ నుంచి మొదలు పెడుతున్నారు. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ఎట్లా లీడ్ చేస్తారు? అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? వాస్తవంగా నేను 3 నెలల క్రితమే కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కమిషనర్ గారికి, అక్కడ డీజీపీ గారికి కూడా నేను పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. నాకు ఇప్పటివరకు అయితే పర్మిషన్ కాపీలు రాలేదు. ఆ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. నేను మాట్లాడినప్పుడు కమిషనర్ గారు శ్రీనగర్లో ఇది సోషల్ కోసం చేస్తున్న మహాయజ్ఞం, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తా అని చెప్పారు. కానీ నేను ఒకటే అనుకున్నా, నా భవిష్యత్ తరాలను, మన భవిష్యత్ తరాలను కాపాడాలనుకుంటే ఎవరు ఆపినా ఈ పాదయాత్ర ఆగదు. కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఇది సోషల్ కాస్ కోసం చేస్తున్న మహాయజ్ఞం, మన భవిష్యత్తు తరాలు కాపాడబడాలని చెప్పి చేస్తున్న మహాయజ్ఞం. కాబట్టి పర్మిషన్ వచ్చినా రాకుండా ఏం జరిగినా కానీ ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, సమాజ స్థాపన. ప్రతి రాజకీయ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గోరక్షణ చేస్తే ఈ భూరక్షణ చేయబడుతుంది. కాబట్టి మనందరి బాధ్యత, మన కర్తవ్యం ఈ గోవును రక్షించుకో. ఎన్ని రాష్ట్రాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగనుంది పయనించి కింద? ఇది 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలు 14 రాష్ట్రాల్లో
4900 కిలోమీటర్లు 6 నెలల పాదయాత్ర అండి ఇది. ఇప్పుడు ఓన్లీ ప్రచారం లాగానే కొనసాగుకుంటూ వస్తుందా పాదయాత్ర, లేకుంటే మధ్యలో మధ్యలో ఎక్కడైనా సభలు అంటే ఏర్పాటు చేసుకుంటున్నారు? తప్పకుండా చాలా ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయడం కాక ఎక్కడ ఢిల్లీలో 4 రోజులు మేము అక్కడ ఉంటాం. ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అక్కడ ఉన్న వివిధ శాఖల మంత్రులను కూడా కలవడానికి, దాంతోపాటు అన్ని పార్టీల నాయకులకు కూడా మేము అక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తాం. ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను కలవాలని, ఆ ప్రజాప్రతినిధులకు చెప్పాలి ఈ భూమి గోవు కాపాడబడాలంటే అందరి బాధ్యత. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి. ఎంతమంది పాల్గొంటున్నారు ఈ పాదయాత్ర? ఈ పాదయాత్రలో 6 మంది పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే మాతో పాటు తన గోజాతిని రక్షించాలని చెప్పి ఒక పుంగనూరు ఆవు మాతో ఈ పాదయాత్రలో పాల్గొంటుంది. ఈ ఆవు కోసం మేము ప్రత్యేక అలంకరణతో ఇంతకుముందే ఈ ఆవును మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రత్యేక అలంకరణతో ఈ 14 రాష్ట్రాలు కూడా మాతో పాటు అది ఉంటుంది. ఆ ఆవుని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి దానికి ఒక వాహనం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రజలు ఎక్కడైతే నడుస్తూ ఉంటారో, ఎక్కడైతే సమావేశాలు సభలు జరుగుతున్నాయో అలాంటి ప్లేసెస్లో మాత్రమే దాన్ని నడిపిస్తాం. మీకు స్టేయింగ్ కానీ, నైట్ నిద్రాహారాలు కానీ, ఆహారాలు కానీ ఇవన్నీ ఎట్లా చూసుకుంటూ వస్తారు అక్కడి నుంచి? ఇంత పెద్ద యాత్ర, ఇంత పెద్ద దీక్ష చేస్తున్న ఎవరో మహానుభావులు అయ్యా భార్య పిల్లల్ని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి, ప్రాణాలను రోడ్డు మీద పెట్టి మేము నడుస్తున్నాము. ఎవరో మహానుభావులు చేయితనిస్తారు, ఎవరో ఇంత బాసటగా నిలుస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటికీ కొన్ని హాల్టులు డిసైడ్ అయినాయి. ఇంకోటి ఏంటంటే మా వెహికల్లో మేము వండుకునే ఫుడ్ కూడా అందులో తీసుకెళ్తున్నాం. ఒక పొయ్యి ఇవన్నీ ఉంటాయి. మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వంటలు చేసుకొని అది తిని అక్కడ నుంచి దీక్షలో ఉంటాం కాబట్టి గోమాల దీక్ష ఉంటుంది. దాంతోపాటు మేము పాదయాత్ర చేస్తూ ఉంటామండి. అదే మొత్తానికి సుమారుగా 6 నెలల పాటు కొనసాగేటువంటి పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొనసాగుతుంది అంటున్నారు. పూర్తిగా గో రక్షణే ధ్యేయంగా, గోను రక్షించేటువంటి లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుంది 14 రాష్ట్రాల మీదుగా అంటూ కూడా బాలకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.